కృష్ణం వందే జగద్గురు. జై గురుదేవ. ముందుకు సాగుతూ భగవానుడు ఏమంటున్నారంటే, యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా అంటున్నారు స్వామి. అంటే ఎవరి యొక్క కర్మలన్నీ శాస్త్ర సమ్మతములై కామ సంకల్పవర్జితములై జరుగుతాయో, అలాగే ఎవని కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అట్టి మహాపురుషుణ్ణి జ్ఞానులు పండితుడు అంటారు అంటున్నారు స్వామి. ఈ స్వామి హృదయపు లోతు అర్థం చేసుకుంటాం చాలా కష్టం. ఏ చైతన్య స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇక్కడ భగవానుడికి మించిన పండితుడు లేడు, భగవానుడికి మించిన జ్ఞాని లేడు, భగవానుడికి మించిన జ్ఞానాగ్ని లేదు, భగవానుడికి మించిన శాస్త్రం లేదు. అందుకని ఇక్కడ చెప్తున్న అన్నీ కూడా ఆయన యొక్క స్వస్థితి యొక్క లక్షణాలు చెప్తున్నారు అని గ్రహించాలి. మరి అర్జునుడితోటి స్వస్థితి లక్షణాలు చెప్పటం కాదు ఆయన ఉద్దేశం. అదొక అంతర్లీనంగా స్వామి ఉద్దేశం ఏంటంటే, దీన్ని సాధించుకోవాలి, ఈ స్థితిని సాధించాలి అని సాధనకు కావలసిన యాక్షన్ ఐటమ్స్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వటానికి ఏం లేదు. ఉన్న ఏకాత్మ స్వరూపం, సచ్చిదానంద స్వరూపం, పరబ్రహ్మం స్వామి. ఆయన యొక్క లక్షణాలే వాటిని సిద్ధించుకుంటమే జీవిత పరమ లక్ష్యం. అదే ఆత్మజ్ఞానం. వాటిని ఒక 2-3 యాక్షన్ ఐటమ్స్ ఇక్కడ సాధకుడికి అందిస్తున్నారన్నమాట. అవి ఇక్కడ జ్ఞానుల చేత పండితుడు అని పిలువబడతాడు అటువంటి మహాపురుషుడు అని అన్నారు. అంటే భగవానుడికి మించిన జ్ఞాని లేడు. ఆ భగవత్తత్వాన్ని అనుభవైకం చేసుకున్న మహాత్ములు, సత్పురుషులు, జీవన్ముక్తులు, సద్గురువులే జ్ఞానులు. ఏమన్నా సర్టిఫికేషన్, ఒక ఆథెంటిక్ డిక్లరేషన్ సాధనలో తరించాడు అని పొందవలసింది ఉంటే అది జ్ఞాని, మహాజ్ఞానుల దగ్గర నుంచే అది పొందాలి. అంతే తప్పితే మిగతా ఏ విధమైన సర్టిఫికేషను పనికిరాదు అని స్వామి సూచిస్తున్నారన్నమాట. ఎందుకంటే సాక్షాత్ భగవానుడంతటి హృదయ గాంభీర్యాన్ని పొందినవారు వారు. కేవలం వారు మాత్రమే ఆ సాధకుడి యొక్క చైతన్య స్థాయి పరిణితిని పొందిందా, వాడిని పండితుడు అనవచ్చా అని చెప్పి స్వామి వారు మాత్రమే నిర్ధారించగలరు. జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలడు, ఎరుగగలడు అని స్వామి అంతరార్థం మాట. ఇక్కడ ఇంకో రకంగా చెప్పుకుంటే, భగవానుడు యొక్క హృదయం చూరగొనాలి, భగవంతుడు కరుణ మనకు లభించింది, జీవిత లక్ష్యం నెరవేరింది అని భగవంతుడి చేత మనం నిర్ధారించుకుంటామే జ్ఞానుల చేత నిర్ధారించుకుంటాం అనేది. ఒక జ్ఞాని చేత పండితుడు అని అనబడ్డాడంటే వాడు భగవంతుడి చేత పండితుడు అనబడ్డాడని ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే సద్గురువు వేరు, మహాత్ములు, జీవన్ముక్తులు వేరు, భగవంతుడు వేరు కాదు. ఆ స్థితిని అనుభవైకం చేసుకున్న వీరి యొక్క నిర్ధారణే భగవానుడి యొక్క నిర్ధారణ అని గ్రహించాలి. అంటే ఏ మహాపురుషుణ్ణి జ్ఞానులు పండితుడు అంటారంట? జ్ఞానం అనే అగ్నిలో సమస్త కర్మలు దగ్ధం చేసుకున్న వాడిని అని. మరలా ఈ స్థితి సాక్షాత్ భగవానుడి స్థితి, మహాత్ముల జీవన్ముక్తుల స్థితి. ఇక్కడ యాక్షన్ ఐటమ్ కింద జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దహించుకోవాలి అని ఇండైరెక్ట్గా సూచిస్తున్నారు. ఇంతకుముందు ఎవని యొక్క కర్మలు అకర్మలుగా అవుతాయో, ఎవరి అకర్మ కూడా కర్మ అవుతుందో వారు బుద్ధిశాలులు, యోగులు, సమస్త కర్మలు చేసిన వారు అని అన్నారు. అంటే వారు జ్ఞానులని ఇక్కడ సమన్వయం చేస్తున్నారు స్వామి. అటువంటి యోగి, మహాజ్ఞాని వారే పండితులు. వారి యొక్క కర్మ అకర్మగా, అకర్మ కర్మగా
మారటానికి గల కారణం వారి యొక్క విజ్ఞానమే, అనుభవైక జ్ఞానమే అని సూచిస్తున్నారు స్వామి. ఇక్కడ స్వామి జ్ఞానం అనే అగ్నిలో సమస్త కర్మలు దగ్ధం అన్నారు తప్పితే కర్మ అనే అగ్నిలో అని, భక్తి అనే అగ్ని అని, ధ్యానం అనే అగ్ని అని అనలేదు. కారణం ఈ మూడింటిని కలిపి యోగనిష్ట సిద్ధింపజేసుకుంటే, కర్మ భక్తి ధ్యాన యోగాలు సిద్ధించినవి అని అనుకుంటే, ఆపై జ్ఞాననిష్ట అని మరి ఒక మైలురాయి ఉంది. ఆ జ్ఞాననిష్టను సిద్ధించుకున్న ఆవల అనుభవం అని మరొక స్వస్థితి ఉంది. అందుకని దానిని సూచిస్తున్నారు ఇక్కడ. పండితుడు అంటే జ్ఞానాన్ని అనుభవైకం చేసుకున్న మహాత్ముడు అని భగవానుడు హృదయం. అటువంటి స్థితిలో రెండు లేని ఏకాత్మ అనుభవైక స్థితిలో ఇక కర్మ అనే ప్రసక్తే లేదు, కోరిక అనే ప్రసక్తే లేదు. వారి యొక్క విశ్వదేహాన్ని వారు సాక్షి మాత్రంగా పోషించుకుంటూ ఉన్నారు. అందుకని వారు విశ్వంలో నిర్వహిస్తున్న ఏ కార్యమైనా కారణ సంబంధ కార్యం అవటం చేత, మహాకారణ సంబంధ అంటే ఆత్మ సంబంధ కార్యం అవటం చేత వారి కర్మలన్నీ అకర్మలుగా, అకర్మ కూడా కర్మగా మారటానికి వారి యొక్క జ్ఞాన అనుభవైక స్థితియే కారణం. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఎవని కర్మలు జ్ఞానం అనే అగ్నిలో దహనం అవుతాయంటే వారు జ్ఞానాన్ని అనుభవైకం చేసుకున్న వారి యొక్క కర్మలు మాత్రమే అని గ్రహించాలి. దాన్ని యాక్షన్ ఐటమ్గా సాధనగా సూచిస్తున్నారు స్వామి. ఇక్కడ అగ్నిని ఎందుకు సూచిస్తున్నారు సాధనాపరమైన సూచనను చేస్తూ అని అంటే, సమస్తాన్ని అందులో ఏమి వేసినా, ఏ సమిధినేసినా, ఏ వస్తువునేసినా దాన్ని బూడిద కింద మార్చగలిగే శక్తి కేవలం అగ్నికే ఉంటుంది. అందుకనే విశేషంగా జ్ఞానాన్ని అగ్నితో సమన్వయం చేస్తూ ఉంటారు స్వామి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అంటే సమస్తాన్ని తనలో విలీనం చేసేసుకుంటుంది. దాని యొక్క నామరూపాలని మిగలకుండా చేస్తుంది అగ్ని. అందులో ఒక చెక్క వేసిన, టేబుల్ వేసిన, ఒక కర్ర వేసిన దానికి ఇంకా నామం రూపం రెండూ మిగలవు. ఆ నామరూపాలే అజ్ఞానం, నామరూపాలే విశేషాలు. ఆ నామరూపాలనే మింగేస్తుంది అగ్ని, బూడిద కుప్పం చేసి పెడుతుంది అన్నమాట. ఇంకా ఆ బూడిద వేరేదిగా అవ్వటానికి వీలు లేదు. అంతే, ఇంకా అది ఆఖరి స్థితి. అదే సచ్చిదానంద స్థితి. అంటే నామరూపాలు రహితమైతే మిగిలేది బూడిద, అదే జ్ఞానం. నామరూపాలు అహంకార అజ్ఞాన సంబంధ విశేషాలను అనుకుంటే ఒక అగ్ని జ్ఞానం అని అనుకుంటే, ఈ దాంట్లో వేసిన కట్టె, దొంగ, కర్ర, కుర్చీ, ఏ విధమైన వస్తువులైనా అగ్ని వాటికి ఇంకా అందులో వేసిన తర్వాత ఒక కుర్చీ, చెక్క కుర్చీని అందులో వేసిన తర్వాత దానికి ఇంకా చెక్క కుర్చీ అనడానికి లేదు. దానికి ఆ నామం లేదు, ఆ రూపం లేదు, బూడిదైపోయింది. అది ఎన్ని వస్తువులు, ఏ రకాల వస్తువులు వేసినా అందులో బూడిదే అవుతున్నాయి, ఇంకోటి అవ్వవు. అంటే నామరూపాలని తనలో కలిపేసుకుని బూడిద కుప్పగా మారుస్తుంది అగ్ని. అలాగే జ్ఞానం అనే అగ్ని అది సమస్త కర్మలని అకర్మలుగా మారుస్తుంది అని ఇక్కడ స్వామి సూచిస్తున్నారు. అంటే సాధకుడికి ఉన్న భయానకమైన మనోదృష్టికోణం కర్మ బంధిస్తుంది అని, దానికి మార్గాన్ని, సాధనా మార్గాన్ని సూచించి జ్ఞానాన్ని కనుక నువ్వు అనుభవైకం చేసుకుని జ్ఞాన నిష్టను సిద్ధింపజేసుకుంటే అప్పుడు నీ కర్మలన్నీ ఆ
అగ్నిలో సమస్తం బూడిదగా మారినట్టు నామరూపాలు కోల్పోయి నీ జ్ఞానం అనే అగ్నిలో నామరూపాత్మకమైన నీ అజ్ఞానం దహనం అవటం మూలాని ఇక నీవు చేసే సమస్త కర్మలు అకర్మలు అవుతాయి. ఇది రహస్యం అని స్వామి సూచిస్తున్నారన్నమాట. ఇక్కడ అంటే నామం రూపం అనేది విశేషాలైతే చెక్క అనేది సామాన్యం. ఒక చెక్క వృక్షం యొక్క దొంగ సామాన్యం అయితే దాని నుంచి తయారు చేసిన ఒక కుర్చీ, ఒక బల్ల విశేషాలు. ఆ వృక్షం యొక్క కాండం, ఆ దొంగ సామాన్యం. అది దాని నుంచి తయారు చేసిన వస్తువులు మెటీరియల్స్. ఇవి అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నవన్నీ ఒక సబ్స్టెన్స్ ద్వారా తయారు చేయబడినవి. కానీ అజ్ఞానం ఏంటంటే ఆ సబ్స్టెన్స్ని మరిచి ఈ మెటీరియల్నే చూస్తూ ఉంటారు. అది అజ్ఞానం, దానికి కారణం. అగ్నిలో వేసిన తర్వాత ఈ వస్తువులు దగ్ధమైపోతాయి. వాటికి సోర్స్ అయిన సబ్స్టెన్స్, ఆ కట్టె కూడా దగ్ధమవుతుంది. అంటే నామరూపాలతో పాటు ఆ నామరూపాలకి కారణమైన అహంకారం అంటే మూలం కూడా నాశనం అవుతుంది. అప్పుడు మిగిలేది స్వస్వరూప జ్ఞానం. అదే పరమజ్ఞానం, అదే అద్వైత జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. ఆ స్థితిలోనే సమస్త కర్మలు దగ్ధమవుతాయి. ఇంకా అక్కడ కర్మల గురించి, వాటి యొక్క బంధం గురించి ఆలోచించవలసిన ప్రసక్తే లేదు. వారు అటువంటి మహాపురుషుణ్ణి జ్ఞానులు పండితుడని అంటారు. అంటే జ్ఞాని వేరు, పండితుడు వేరు కాదు. సాధన ద్వారా తరించే స్థితికి చేరిన వాడిని పండితుడని సూచిస్తూ స్వామి వాడిని గుర్తించేది జ్ఞాని అని. అంటే ఈ పండితుడు వేరు, జ్ఞానియే పండితుడు అని స్వామి ఉద్దేశం ఇక్కడ. అంటే ప్రకృతి పంచభూతాలలో అగ్ని యొక్క గుణం సమస్తాన్ని దహించి వేయటం. ఈ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ దగ్గర వచ్చిన కార్చిచ్చు, ఆ వైల్డ్ ఫైర్ కనుక చూస్తే ఇంకా అది సామాన్యమైన మనుషులు దాన్ని నిగ్రహించగలిగేది కాదు. అది ఎన్ని హెలికాప్టర్లు వేసి ఎన్ని నీళ్లు చిమ్మినా అది మరలా ప్రకృతి శాంతించినప్పుడే, ఆ వాయు తీవ్రత తగ్గినప్పుడే అది నెమ్మదిస్తుంది. తప్పితే మనుషులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. తట్టాబుట్టా సదురుకుని ప్రకృతి ప్రకోపిస్తే అక్కడి నుంచి వైదొలగటమే. అక్కడ స్పష్టమైపోతుంది ప్రకృతి శక్తి ముందు మనుష్యుల యొక్క ఆ తెలివితేటలు, ధనం, ఐశ్వర్యం, ఆ అధికారం ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి అని చెప్పి, ఆ పరంగా చూసుకున్న ఏ విధంగానూ అహంకారం పొందడానికి మన తెలివితేటలు, ధనకనక వస్తు వాహనాల అధికారం చూసుకుని ఏ విధంగానూ లేదు అని స్పష్టపరుస్తూ ఉంటుంది ప్రకృతి. అంటే అక్కడ వచ్చిన వైల్డ్ ఫైర్స్, ఆ కార్చిచ్చు, దావాగ్ని, దీనిని మనుష్యులు ఈ సృష్టి చక్రానికి వారి చర్యల ద్వారా, అధర్మం ద్వారా కలిగిస్తున్న విఘాతం మూలాన్ని ప్రకృతి కన్నెర్ర చేసింది అనాలా, లేదా ప్రకృతి తనను తాను సమయానుకూలంగా జీవింప చేసుకుంటుంది, అది నూతన సృష్టికి ఆరంభం అని అనాలా అనేది అంతుపట్టక యాక్ట్ ఆఫ్ గాడ్, యాక్ట్ ఆఫ్ నేచర్ అని వదిలేస్తారన్నమాట మనుషులు. ఇంకా అక్కడ చిన్న మొక్క దగ్గర నుంచి మహావృక్షాలు, బిల్డింగులు అన్నీ కూడా బూడిదమయం, బూడిద చేసి పాడేస్తుంది అన్నమాట. అది అగ్ని యొక్క గుణం. అంటే ఇక్కడ ఇక్కడ తమో గుణం, రజోగుణం, సత్వగుణం అని స్వామివారు ఇంతకుముందు సూచించినట్టు తన యొక్క శక్తి, మాయాశక్తి త్రిగుణాత్మకమై
త్రిగుణాత్మకమైన శక్తి సమస్తాన్ని నిర్వహిస్తుంది గుణ విభాగం చేత అని ఉన్నారు. అది మనుష్యులకి సంబంధించి సాధనాపరమైన సూచన చేయవలసి వచ్చినప్పుడు త్రిగుణాత్మకం సత్వరజో తమో గుణం అని చెప్పిన ఆ భగవానుడు, ఆ అమ్మవారు, ఆ సచిదానంద దృష్టికోణంలో ఈ ప్రకృతి యొక్క యాక్ట్ ఆఫ్ గాడ్, ఈ సమస్త విశ్వ నిర్వహణ దృష్టికోణంలో దాని శక్తియే అనవలసి ఉంటుంది అంతే. ఆ త్రిగుణాత్మకం, ఆ సత్వ రజో తమో గుణాలు ఇవన్నీ కూడా సాధనాపరంగా వచించిన ఒక క్వాలిటీస్. అది దాని యొక్క ఒక అగ్రెషన్, ఆ టెంపర్మెంట్ యొక్క స్థాయి భేదాన్ని సూచించడానికి రజోగుణం అని, సత్వగుణం అని, తమో గుణం అని సాధనాపరంగా కొన్ని నేచర్ ఆఫ్ మనిషి యొక్క క్వాలిటీసు, వాటి తీవ్రతన, వాళ్ళు రియాక్ట్ అయ్యే తీవ్రత, పనులు చేసే తీవ్రతకి గుణ విభాగం చేసిన సత్వ రజో తమో గుణం అని అది ప్రకృతి పరంగా సమన్వయం చేసుకుంటే అది దాని శక్తియే అనవలసి వస్తుంది. అక్కడ ఆ సచిదానందం యొక్క శక్తి ప్రకృతి తనను తాను నిర్వహించుకుంటుంది. ఆ దావాగ్ని అయినా ప్రకృతిలో సంభవిస్తున్న తుఫానులు, సునామీలు, భూకంపాలు ఇవన్నీ కూడా ఏ మనుషులు వారి తెలివితేటలతోటి ఆర్గనైజ్ చేసి ప్లాన్ చేసినవి ఏం కాదు. అందుకే యాక్ట్ ఆఫ్ గాడ్, యాక్ట్ ఆఫ్ నేచర్ అని వదిలేయటం అయిందన్నమాట. అంటే ఒక మహాశక్తి అక్కడ ఇంకా త్రిగుణాత్మకం అనే మాట కూడా తేలిపోతుంది. ఆ స్వస్వరూప సచిదానందం యొక్క కర్తవ్య నిర్వహణ కోణంలో, అంటే భగవానుడు యొక్క విశ్వ నిర్వహణ కోణంలో ఆయన యొక్క శక్తి విశ్వాన్ని నిర్వహించుకుంటుందంతే. అక్కడ త్రిగుణాలు అనే మాట కూడా తేలిపోతుంది. కారణం దాన్ని సాధనాపరంగా సమన్వయం చేయటానికి సూచనాప్రాయమైన ఒక కేటగిరికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికి సత్వ రజో తమో గుణాలు అన్నారు తప్పితే మరి ఆ దావాగ్ని, ఆ మహాశక్తి అంతటి మహా అరణ్యాన్ని దహించి వేస్తున్నందుకు తమోగుణం అనాలా? లేదు, ఆ దహనం అవ్వగానే మళ్ళీ కొత్త జీవం పునరుత్పాదన జరిగి మరింత శక్తివంతమైన దట్టమైన అరణ్యం అక్కడ మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది వలన అది సత్వగుణం అనాలా? అంటే ఇక్కడ ఈ ప్రకృతి తన యొక్క స్వస్వరూపాన్ని, విశ్వదేహాన్ని పోషించుకుంటున్నప్పుడు అది ఉన్న ఏకాత్మయే తన విశ్వదేహాన్ని పోషించుకుంటున్నప్పుడు అక్కడ కర్మ అనే పదం కూడా తేలిపోయింది. ఇంకా అకర్మ అనేదే లేదు. ఇంకా స్వామి ఇక్కడ సూచిస్తున్న జ్ఞానం అనే అగ్నిలో దహనం చేసుకుంటాం అంటే సమస్త కర్మలన్నీ సాధనాపరమైన సూచనే తప్పితే ఆ భగవంతుడి దృష్టికోణంలో రెండు లేని ఆ అద్వైత అనుభవైక స్థితిలో అక్కడ కర్తవ్యమే, తన విశ్వదేహ పోషణే కనపడుతుంది తప్పితే ఈ కర్మని, కర్మబంధమని, దానిని జ్ఞానం అనే అగ్నిలో దహనం చేసుకోవాలని ఈ విధమైన లంపటం ఏమీ లేదు ఆ స్థితిలో. అందుకే దానిని తన యొక్క స్వస్థితిని స్వామి జ్ఞానం, పండితుడు, జ్ఞాని అని సూచిస్తున్నారు. సాధనలో అటువంటి స్థితిని సిద్ధింపజేసుకోవాలి. అప్పుడు నాకు ఏ విధంగా అయితే ఏ విధమైన కర్మలు, కర్మబంధాలు అంటావో అదే విధంగా ఆ స్థితికి నువ్వు చేరతావు. దానికి జ్ఞానం అనే నిష్టను సిద్ధింపజేసుకుంటాం. అదే సాధన యొక్క పరమగమ్యం. అప్పుడు అగ్నిలో సమస్త వస్తువులు తమ నామరూపాలను కోల్పోయినట్టు ఆ నీ యొక్క జ్ఞాన అనుభవైక నిష్ట, ఆ స్వస్థితిలో నీవు చేసే సమస్త కర్మలు కూడా శాస్త్రసమ్మతమై ఉంటాయి అంటున్నారు. మళ్ళీ ఇంకా శాస్త్రమే భగవంతుడు హృదయం అయినప్పుడు ఇంకా శాస్త్రసమ్మతం కాకుండా ఎలా ఉంటాయంటే సూచనాప్రాయంగా అన్ని బీజాలు ఆ సాధకుడి యొక్క చిత్తంలో నాటుతున్నారన్నమాట స్వామి. అంటే సమస్త కర్మలు శాస్త్రసమ్మతమై ఉంటాయి అంటున్నారు. మళ్ళీ కామ సంకల్ప వర్జితములై జరుగుతాయి. అంటే ఈ కోరికతో కర్మలు జరగవు.
కోరిక లేకుండా కామ సంకల్ప వర్జితములు అంటే ఏ విధమైన కోరిక లేకుండా కర్మలు జరుగుతాయి. కోరిక లేకుండా జరిగే కర్మలు ఏమి? నిత్య కర్మలు, కర్తవ్య కర్మలే ఉంటాయి. అక్కడ కామ్య కర్మలు ఉండవు. అంటే ఇంద్రియ సుఖం పొందటానికి ఈ ధనకనక వస్తువాహనాలు భోగాసక్తితోటి కర్మలు ఉండవు. ఇటువంటి జ్ఞానులు పండితులు చేసే కర్మలు, భగవానుడు చేసే కర్మలు అని దానిని యాక్షన్ ఐటమ్గా మరల్చుకోని సాధనకి. అంటే కామ సంకల్ప వర్జితం అంటే కామ్య కర్మలు భోగాసక్తితో కర్మలు చెయ్యరు వారు. నువ్వు కూడా అటువంటి స్థితికి చేరాలి అని సూచిస్తున్నారు. శాస్త్ర సమ్మతములు అంటున్నారు. శాస్త్ర సమ్మతం అంటే పర్యాయ పదాలు ఇవన్నీ. జ్ఞాని అన్నా, పండితుడన్నా, ఈ కామ్య కర్మలు కాకుండా భోగాసక్తితో కర్మలు కాకుండా కర్మలు చేయటం అన్నా, శాస్త్రసమ్మతమైన కర్మన్నా ఇదంతా స్వధర్మం అని ఆ చాప్టర్ 2లో భగవానుడు అనేక చోట్ల పలు విధాలుగా నాటిన బీజాలన్నీ సమగ్రంగా ఒక హోలిస్టిక్ కన్స్ట్రక్టివ్ కంపోజ్ చేస్తే ఆ చాప్టర్ 2 అంటే అక్కడక్కడక్కడ సందర్భాన్ని బట్టి పలు విధాలుగా వేసిన బీజాల యొక్క సమూహమే ఆ చాప్టర్ 2. ఇక్కడ స్వామి దేన్ని సూచిస్తున్నారు? ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న స్వధర్మం అంటే ధర్మాచరణను సూచిస్తున్నారు. ఎవరైతే ఈ స్వధర్మాన్ని, ఈ ధర్మాన్ని ఆచరిస్తారో వారు యొక్క సమస్త కర్మలు జ్ఞానం అనే అగ్నిలో దహనం అవుతాయి, దగ్ధమైపోతాయి. వారిని పండితులు, జ్ఞానులు పండితులని అంటారంట. అంటే స్వధర్మం ఆచరించేది దేనికి? సాధనాపరంగా చూసుకుంటే అటువంటి పండితుడిగా మారటానికి, జ్ఞానిగా మారటానికి కాదు, భగవానుడిగా మారటానికి. అందుకు స్వధర్మం, ధర్మం. మరి దీన్ని ఆచరించకపోతే పరధర్మము ఫాలో అయ్యి భయానకమైన ఫలితాలు అనుభవించాలి జన్మచక్రంలో పడి అని భగవానుడు ఇండైరెక్ట్గా సూచిస్తున్నది. అంటే ఇక్కడ శాస్త్ర సమ్మతం అంటే వేద విహితమైన కర్మలు అని, వేదం నిషేధించిన కర్మలు నిష్కర్షగా వదిలిపెట్టడం అని, కేవలం భగవంతుడు నుంచి, భగవంతుడు ఏదైతే కల్పాంతకాలం ముందే సూర్యుడికి బోధించి అది అనాదిగా గురు పరంపరగా కొనసాగుతూ వచ్చిన యోగ విద్య ఏదైతే ఉందో అదే భగవద్గీత. మరలా మధ్యలో భగవద్గీత మహాభారత రణ సంగ్రామంలో ఇంకొకసారి దానిని అర్జునుడికి బోధించినప్పుడు దానికి భగవద్గీత అని వేదవ్యాసుల వారు నామకరణం చేసి లోకానికి అందించారు. ఈ యోగం అనాదిది. ఈ భగవంతుడు సూచించిన ఈ ఆత్మజ్ఞాన నిష్టని సిద్ధింపచేసుకుంటానికి, సాధనామయమైన జీవనానికి కావలసిన సూచనలన్నీ సమగ్రంగా అందించిన ఈ యోగం, దానికి భగవద్గీత అని పేరు పెడితే ఇది అనాదిగా ఉన్నది. ఇప్పటికీ గురు పరంపరాగతంగా నిజమైన సాధకులకు అందుతూనే ఉంది. అంటే దాన్ని సాధించటానికి స్వధర్మమే దిక్కు. స్వధర్మం అంటే శాస్త్రసమ్మతమైనది, శాస్త్రసమ్మతమైన కర్మలను ఆచరింపజేసేది. అదే వేద విహితమైన కర్మలను ఆచరింపజేసేది. ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని లిస్ట్ అయిపోతాయి. అన్నీ భగవానుడు స్వధర్మాన్ని ఆచరించని ఇండైరెక్ట్గా ఇంకోసారి చెప్తున్నారు స్వామి. ఆచరిస్తే నీ ఏ స్థితికి చేరుస్తుంది? విజ్ఞానిని చేస్తుంది, నిన్ను పండితుడిని చేస్తుంది, నా అంతటి వాడిని చేస్తుంది. అప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను నా మాయాశక్తిని వశపరుచుకొని ఉంటాను కాబట్టి నా జన్మ దివ్యమైనది, నా కర్మలన్నీ కూడా నన్ను బంధించవు అని చెప్పి ఆయన యొక్క స్థితిని నీకు ఇస్తాను సాధకుడికని చెప్పడం మూలాని ఆయనని ఏ విధంగా కర్మలు బంధించవో అదే స్థితి సాధకుడికి కూడా కలుగుతుంది. ఇంకా కర్మ పట్ల భయం ఏముంది? తప్పించలేని నిత్యకర్మలు, కర్తవ్యతా కర్మలని వదిలిపెట్టి సాధకుడు భ్రష్టు పట్టిపోతాడని భగవానుడు పరితపనతో ఇన్ని రకాలుగా కర్మ యొక్క ఆవశ్యకత చెప్తున్నారు. నిజానికి ఆ జ్ఞాన నిష్టని సిద్ధింపచేసుకున్న దశలో కర్మ అనే ఎరుకే లేదు వారికి. కేవలం కరుణాపూరిత, ప్రేమపూరిత
సేవయే ఉంది అక్కడ. దానిని నీ కర్తవ్యం అని అంటున్నారు తప్పితే ఎక్కడికక్కడ స్వామి సాధకుడు భయపడుతున్నట్టుగా కర్మ అని అంటలేదు. నువ్వు కర్మ అని అంటున్నా నేను అది అకర్మ అవుతుందని చెప్తున్నాను కదా, జ్ఞానం అనే అగ్నిలో దహనమై. ఇంకెందుకు నీకు భయం? అలాగని చెప్పి ఊరకుంటే కుదరదు కదా. అందుకని నువ్వు సాక్షి మాత్రమైన జ్ఞానాన్ని సిద్ధింపజేసుకున్నప్పుడు సమస్త కర్మలు ఆ మహాశక్తి చేత నరపబడతాయి. అందుకని నీవు సాక్షి మాత్ర భావనలో ఆత్మజ్ఞానంలో రమిస్తూ ఉన్నా కానీ నీ ద్వారా, నీ దేహం ద్వారా, దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాల గుణ విభాగం ద్వారా ఆ త్రిగుణాత్మకమైన శక్తి కర్మలు చేస్తుంది. వాటిని ఆచరించుకుంటూ పో. నువ్వు ఏమీ చెయ్యకపోయినా చేసినవాడు అవుతావు. వీటన్నిటికీ మూలం జ్ఞాననిష్టను సిద్ధించుకోవాలి. ఆ జ్ఞానాగ్ని అనుభవమైనప్పుడే నీ కర్మబంధాలన్నీ తొలగుతాయి. సమస్త కర్మలు అందులో దగ్ధమవుతాయి. నీకు కర్మబంధం అంటదు. అప్పుడు నీ కర్మలన్నీ శాస్త్ర సమ్మతమైనవిగా ఉంటాయి. నువ్వు ఇంక వేరే శాస్త్ర నిషేధిత కర్మలు చేయమన్నా చేయలేవు నువ్వు అని చెప్పి స్వామి పలు విధాలుగా మరలా కర్మ యొక్క ఆవశ్యకతను అర్జునుడికి, కర్మబంధం పట్ల ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం పలు విధాలుగా చేస్తున్నారన్నమాట స్వామి. అంటే ఆ చార్ట్ 1లో ఉన్నట్టు ఈ జ్ఞాననిష్టని ఇటువంటి శాస్త్ర సమ్మతమైన కర్మలు, కోరిక లేకుండా, భోగాసక్తి లేకుండా కర్మలు చేస్తూ కర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకునే స్థితికి వెళితే అటువంటి వాడు మహాపురుషుడని, వారిని జ్ఞానులు పండితుడని అంటారని చెప్పడం ద్వారా స్వామి అంతర్లీనంగా చెప్తున్నది ఈ చార్ట్ 1లో ఉన్నట్టు కేవలం ఒక జాతి, వర్ణం, మతం, కులం, దేశం, కాలం, వర్ణాశ్రమం, ఆశ్రమం, సాంప్రదాయం, మార్గాలని ఆశ్రయించటం మూలానే నీవు జ్ఞానుల చేత పండితుడని అనబడవు, నిర్ధారించబడవు. వీటిని ఆశ్రయించి నీ చైతన్య స్థాయిని బట్టి ఏది నీకు సుగమము, అనుకూలమైనదనే మార్గం అనిపిస్తుందో దానిని ఎంచుకుని ఈ 6 మైలురాళ్ళు ఇంద్రియ మనోనిగ్రహం, కర్మభక్తి, ధ్యానయోగం, జ్ఞానయోగాన్ని సిద్ధింపజేసుకుంటే సాధనామయమైన జీవనాన్ని, స్వధర్మాన్ని ఆచరిస్తూ సాగిస్తే అప్పుడు ఆ జ్ఞానం అనుభవైకం అయినప్పుడు అప్పుడే నీకు సమస్త కర్మల నుంచి విముక్తి. అనంటే కర్మల విడిచిపెట్టడం కాదు, కర్మఫల సన్యాసం అనేది మెలకు ఆ కౌశల్యం వచ్చి కర్మలు ఎన్ని ఆచరించినా ఏమీ చెయ్యని స్థితిలో సాక్షిమాత్రుడిగానే ఉంటావు. కర్మలు సాక్షిమాత్ర భావనతో ఉన్నా అన్నీ ఆచరించిన వాడు అవుతావు. దానికి నీవు ఆ స్వస్థితిని ఆచరించాలి. దానికి స్వస్థితిని సాధించాలి. దానికి స్వధర్మం అనేది మార్గం. 6 మైలురాళ్ళు దాటుకుని ఆ స్వస్థితిని సిద్ధింపజేసుకుంటే అక్కడ కర్మ అనేది అకర్మ అవుతుంది. అకర్మ కూడా కర్మగా ఉంటుంది. అప్పుడు నీకు కర్మ పట్ల ఉన్న ఈ సందిగ్ధత, ఈ సంక్లిష్టత, కర్మబంధం పట్ల ఉన్న నీ భయం అన్ని సమస్తం అగ్నిలో వస్తువులు నామరూపాలు కోల్పోయినట్టు నీ సమస్త కర్మలు అన్నీ కూడా నామరూపరహితం అయిపోతాయి. జ్ఞానమయమైన కర్తవ్యమే ఉంటుంది తప్పితే, స్వధర్మమే ఉంటుంది తప్పితే, ఆత్మ స్వస్థితిలో ఉంటూ కర్మ జరుగుతుంది తప్పితే ఇంకా అది బంధించే కర్మ ఎందుకు అవుతుంది? అది నేను నా శక్తి స్వయాన ఇంతటి విశ్వాన్ని నిర్వహించుకునే కర్మ నిర్వహిస్తున్నాం. దానికి కర్మని మేము అనుకోవట్లేదు, కర్తవ్యం అని అనుకుంటున్నాం. నీవు ఆ భావనతో స్వధర్మాన్ని ఆచరించు. ఆ భావన నీకు అనుభవైకం అవుతుంది. అప్పుడు కర్మ అనేది లేదు. ఇంకా ఉన్నది స్వస్థితి, ఏకాత్మ భావనే అనేది స్వామి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆ స్థితిని సాధించు అని యాక్షన్ ఐటమ్ ఇస్తున్నారు స్వామి. అంటే ఇక్కడ భగవద్గీత చెప్తుంది కానీ చూపించదు అని సత్యసాయి భగవానుడి మాట. అలాగే ఉపనిషత్తు చూపిస్తుంది కానీ చెప్పదు అని స్వామి మాట. అంటే ఈ రెండిటిని
సమన్వయం చేసుకుంటూ సాధకుడు స్వధర్మాన్ని ఆచరించుకుంటూ ఈ రెండింటినీ పట్టుకుని ముందుకు సాగితే ఇక్కడ విశాలంగా విస్తృతంగా భగవానుడు భగవద్గీతలో చెప్పిన సాధనా సూచనలన్నింటినీ శ్రవణ మనన నిధిధ్యాసలు ఆచరణతో స్వధర్మాచరణతో ముందుకు సాగుతూ ఉపనిషత్తు యొక్క జ్ఞానాన్ని మనన నిధిధ్యాసలు చేసుకుంటే ఈ రెండిటి యొక్క లింకేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి అది జ్ఞాననిష్టని అనుభవ జ్ఞానాన్ని ఇస్తుందని గ్రహించాలి. ముందుకు సాగుతూ స్వామి ఏమంటున్నారంటే, త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి అంటున్నారు స్వామి. ఇక్కడ మరలా తన యొక్క స్వస్థితి యొక్క విశేషాన్ని ఆ గుణగణాలను చెప్తున్నారు. ఆయన స్వస్థితి యొక్క లక్షణాలను చెప్తున్నారు మళ్ళీ స్వామి. దానిని జ్ఞానికి అన్వయించి చెప్తున్నట్టుగా చెప్తూ ఉంటారు. జ్ఞానులకి జ్ఞాని స్థితి వేరు, భగవానుడి స్థితి వేరు కాదు. అందుకని స్వామి తన యొక్క స్వస్థితి లక్షణాలని ఒక సత్పురుషుడు జ్ఞానుల యొక్క లక్షణాలుగా చెప్తూ ఏమంటున్నారంటే, సమస్త కర్మలలోనూ సమస్త కర్మల యందు వాటి ఫలితాల యందు సర్వదా ఆసక్తిని వీడి ఉండి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవంగా వాటికి కర్త కాడు, కర్మలకు కర్త కాడు అంటున్నారు. ఇది చాలా లోతైన మళ్ళీ ఆ అనుభవ జ్ఞాని ఆ మహాత్ముల యొక్క స్థితిని, సత్పురుషుల యొక్క జీవన్ముక్తుల యొక్క స్థితిని సూచిస్తున్నారు స్వామి. అది భగవానుడి స్థితి. అంటే ఎవరి సమస్త కర్మలని చేస్తున్నా, సమస్త కర్మల్ని నిర్వహిస్తున్నా వాటికి కర్త కాడు అని అంటున్నారు. ఈ జన్మ పరంపరకి కారణం కర్తృత్వం, కర్తృత్వానికి కారణం అహంకారం, ఆ అహంకారమే అజ్ఞానం. అంటే అజ్ఞాన కారణం చేత తన యొక్క ఆలోచనలు, మాటలు, పనులు అంటే కర్మలు అని వీటికి కర్తృత్వం ఆపాదించుకుంటున్నాడు మనుష్యుడు జీవభావంతో. మరి అందుకని కర్తృత్వం వహించాడంటే కర్త అవుతాడు. ఏదనుకుంటున్నామో అదే అవుతాం. అదే ప్రకృతి నియమం. ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని లోకంలో గమనించవచ్చు. ఆ ఏకాత్మ సచిదానంద స్థితి యొక్క లక్షణాలని వివరించగలిగితే సచిదానందం అని వదిలిపెట్టింది వేదం, అంతకంటే వివరించలేక అని అంటూ ఉంటారు. ఇంకో రకంగా చెప్పుకుంటే సర్వతంత్ర స్వతంత్రుడు ఆ సచిదానందం, ఆ ఏకాత్మ, ఆ పరబ్రహ్మం, నిత్యానంద స్వరూపుడు. ఈ గుణాలు సర్వతంత్ర స్వతంత్రత, ఒక స్వతంత్రతను కోరుకుంటాం, నిత్య ఆనందాన్ని కోరుకుంటాం అనే ఈ సచిదానంద స్వరూపం యొక్క గుణాలు చిన్న పిల్లవాడి నుంచి కౌమారం, యవ్వనం, వృద్ధాప్యంలో ఉన్న ఎవరిలో చూసినా ఈ గుణాలు స్పష్టంగా కనపడతాయి. ప్రతి వాళ్ళు తను స్వతంత్రంగా ఒక స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాం కనపడుతుంది, ఆనందంగా ఉండాలని కోరుకుంటాం కనపడుతుంది. మనుషుల వరకు ఎందుకు, జంతువులు, వన్యమృగాలను చూసినా అవి వాటి యొక్క స్వేచ్ఛని, ఒక స్వతంత్రతని ఆస్వాదించడానికి ఉత్సాహపడతాయి. వాటి స్వేచ్ఛకి, స్వతంత్రతకి భంగం కలుగుతుందంటే వేరొక యానిమల్ మీద దాడి చేస్తాయి. వాటి యొక్క ప్రధానమైన ఉగ్రతకి, ఆ దాడికి కారణం వాటి యొక్క స్వతంత్రతకి, స్వేచ్ఛకి హాని కలుగుతుందేమో అనే ఒక తలంపు దాడి చేయిస్తుంది ఆ మృగాన్ని. అంతర్లీనంగా చీమ నుంచి పిపీలికాది పర్యంతం సమస్త జంతుజాలానికి, పశుపక్షాదులకి, మనుష్యులకి అన్నిటిలోనూ ఆనందాన్ని కోరుకుంటాం,
ఒక సర్వతంత్ర స్వతంత్రుడుగా ఉండాలనుకుంటాం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. కానీ అది నిజంగా భగవానుడి యొక్క స్థితి అదే. మరి మనుషులు ఎలా వ్యవహరిస్తుంటే ఎందుకు తప్పు పట్టుతున్నారు స్వామి? దాన్ని పరధర్మం అని ఎందుకు అంటున్నారు? భయానకమైన ఫలితాలు అనుభవించాలి, జన్మచక్రంలో పడతారని ఎందుకు అంటున్నారు? ఆ లింకేజ్ ఇక్కడ స్వామి చెప్తున్న లింకేజ్ అడుగడుగుని ఆ అజ్ఞాన సంబంధమైన స్వతంత్రత ఆనందాన్ని కోరుకుంటున్నారు. అంటే దేహ తాదాత్మ్యం పంచకోశాలతో మమేకమైపోయి ఆ దేహమే తాననుకుంటూ ఆ దేహమాత్ర ఆలోచనలు, మాటలు, పనులు, స్వార్థపూరితమైన అహంకారపూరితమైన స్వేచ్ఛని, ఆనందాన్ని కోరుకుంటున్నాడు కాబట్టే దాన్ని పరధర్మం అని అనవలసి వచ్చింది. లేదంటే నువ్వు కోరుకుంటున్నది నిజానికి సత్యం, అది పరమసత్యం. ఆ భగవంతుడు కూడా సర్వతంత్ర స్వతంత్రుడు, నిత్యానంద స్వరూపుడు, అఖండానంద స్వరూపుడు. మరి ఈ జీవుల్లో ఉన్న చైతన్యం అదే, ఉన్నది ఏకాత్మయే. మరి ఈ జీవులు సాధారణంగా సహజంగా అత్యంత న్యాచురల్గానే ఆనందాన్ని కోరుకుంటాం, ఒక స్వతంత్రతని కోరుకుంటాం. తన స్వతంత్రతకి తన ఆత్మాభిమానంతో ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆత్మాభిమానం ప్లేస్లో అహంకారం వచ్చి కూర్చుంటుంది. అహంకారానికి ఆత్మాభిమానానికి ఉన్న చిన్న హెయిర్ లైన్ డిఫరెన్సు. ఆత్మాభిమానం జ్ఞానమయమైనది అయితే అహంకారం అజ్ఞానమయమైనది. అంటే అహంకార సంబంధ స్వేచ్ఛని, స్వతంత్రతని, ఆనందాన్ని కోరుకుంటాం మూలని జీవులు జన్మచక్రంలో కర్మబంధంలో పడుతున్నారు. అదే కోరుకుంటుంది లెఫ్ట్ సైడ్ ఉన్న జ్ఞానమయమైన ఆత్మమయమైన స్వతంత్ర స్వతంత్రత ఆనందం, ఇటు సైడ్ ఉన్నది అదే. కానీ ఇది జ్ఞానమయమైన ఏకాత్మమయమైన సచిదానందమయమైనది అవ్వటం చేత ఆత్మాభిమానం అది జ్ఞానమయమైనది అవటం చేత అది వారు కోరుకునే సర్వతంత్ర స్వతంత్రత ఆనందం స్వధర్మం అవుతుంది. అదే అజ్ఞానమయమైన సర్వతంత్ర స్వతంత్రతను కోరుకుంటాం, ఆనందాన్ని కోరుకుంటాం పరధర్మం అయిపోతుంది. అంటే ఇక్కడ మనోభావన దాంట్లో ఉన్న దృష్టికోణం కల్మషమైంది. అదే అజ్ఞానం, అదే అహంకారం, అదే దేహతాదాత్మ్యం, అదే జీవభావం అని భగవానుడు హృదయం. అంటే ఇక్కడ సమస్త కర్మలు వాటి ఫలితాలని ఆసక్తిని వీడి ఉండటం అంటున్నారు. అది ఎవరికి సాధ్యమవుతుంది? భగవంతుడు, జ్ఞానులు, ముక్తులు, మహాత్ములు వీరు స్వస్థితి యొక్క అనుభవాన్ని పొంది ఉన్నారు కాబట్టి వీరికి ఇక ఈ అగ్నిలో దగ్ధమైన బీజం అనేది మళ్ళీ మొలకెత్తదు. అందుకని వీరికి కోరిక అనేది రావటానికి వీలే లేదు. ఎందుకంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఆత్మరూపం దాల్చేసినాయి. అక్కడ ఆత్మయే ఉంది తప్పితే అంతఃకరణ చతుష్టయం లేదు. ఆ అంతఃకరణ చతుష్టయం అంతా కూడా అజ్ఞానం, అహంకార సంబంధంగా సాధనా సూచనలు చేయటానికి విశదీకరించి చెప్పడానికి ఒక కేటగిరికల్గా దాన్ని సూచించారు తప్పితే ఈ అంతఃకరణం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఆత్మమయం అయిపోయినాయి. అంటే ఆత్మే 4 ముఖాలతో 4 కర్మలు నిర్వహిస్తుంది తప్పితే వీటికి ఏ అస్తిత్వం లేదు. సాధనాపరంగా సూచనలు చేయవలసి వచ్చినప్పుడు అజ్ఞానమయమైన దేహతాదాత్మ్యంతో జీవభావంతో ఉన్న సాధకుడికి మనస్సని, బుద్ధిని, చిత్తం అని, అహంకారం అని చెప్పవలసి వచ్చింది. కానీ ఆ ఆత్మయే సంకల్పం చేసేది, ఆత్మయే వివేచించి నిర్ణయం చేసేది ఆత్మయే, ఎమోషన్స్ అన్నిటినీ తనలో దాచుకుంటున్నది ఆత్మయే, నేను అంటున్నది ఆత్మయే. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఆత్మరూపం దాల్చిన స్థితి అది. అక్కడ ఇంకా కోరిక అనేది అజ్ఞానం అనే అహంకారం అనే మొదటి తలంపు ఉన్నప్పుడే ఇంకా కోరికల తలంపుల మూటైన మనసు వచ్చింది.
అప్పుడు ఇంకా కోరికల చిట్టా మొదలైపోతుంది. ఇంకా ఎప్పుడైతే ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఆత్మమయమైనయో జ్ఞాననిష్ట అనుభవైకం అవటం మూలాన్ని ఇంకా కోరికకి తావెక్కడ ఉంటుంది అక్కడ? అంటే ఇంకా కోరికకే తావు లేదు, అంటే కోరిక మీదే ఆసక్తి లేదు అంటే ఇంక వాటి ఫలం అనేది ఇంక అసలు కోరికుంటే దానికి సంబంధించిన ఫలం ఉంటుంది. కోరిక అనేది లేనప్పుడు ఫలం అనేది అప్పుడు వస్తుంది. స్వామి ఇక్కడ మాటలు కన్ఫ్లిక్టింగ్గా కనపడుతూ ఉంటాయి, కానీ స్వామి అంత హంబుల్గా, ఆయనకి తెలియదా ఆయన కన్ఫ్లిక్టింగ్గా మాట్లాడుతున్నారని? మనం స్వామి కన్ఫ్లిక్టింగ్గా మాట్లాడుతున్నారని స్వామికి సర్టిఫికేషన్ ఏమి ఇవ్వక్కర్లేదు. కాకపోతే సాధనాపరమైన సూచనల్ని స్వామి చేయటానికి ఎంత హంబుల్గా, ఎంత గ్రౌండ్ లెవెల్కి వచ్చి చెప్పిందే చెప్పి, ఆయన చెప్పిన అన్ని కన్ఫ్లిక్టింగ్ వర్డ్స్, పర్యాయ పదాలు పలు విధాలుగా అనేక చోట్ల చెప్పిన విషయాన్నే అనేక పర్యాయ పదాలతో చెప్తున్నానని స్వామి ఎరుకుతూనే ఉన్నారు. వినే ఓపిక, సహనం మనకుంటే స్వామి యొక్క పరితపన అర్థమవుతుంది అన్నమాట. అంటే స్వామి వాడుతున్న అన్నీ కూడా జీవిత లక్ష్యమైన పరమ ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసి తనంతటి వాడిని చేయటానికే ప్రతి శ్లోకం, ప్రతి పదం కూడా. దానిని సాధనామై చైతన్య స్థాయిని బట్టి క్రమానుగతంగా 6 మైలురాళ్ళు దాటించడానికి సందర్భానుసారం ఏ సూచన చేయాలి, దానికి ఏ సమన్వయం చేయాలన్న కోణంలో చెప్తున్నారు. అంటే సమస్త కర్మలు వాటి ఫలితాల యందు సర్వదా ఆసక్తిని వీడి ఉండటం అనే లక్షణం స్వధర్మాన్ని ఆచరించటం వలన సిద్ధిస్తుంది. ఆ స్వధర్మాన్ని ఆచరించి ఆ జ్ఞాననిష్ట సిద్ధించుకున్న తర్వాత ఇంకా కర్మలో వాటి ఫలితాల యందు ఆసక్తి అనే మాట అప్రస్తుతం అయిపోతుంది. కానీ సాధన అప్పుడు దాన్ని తొలగించుకుంటానికి మనస్సులో ఉన్న ఆ మాలిన్యం ఏది, కర్మలు, కర్మఫలం మీద ఆసక్తి అజ్ఞాన దశలో చాలా సహజంగా ఉంటుంది. పరధర్మాచరణలో ఉన్న లౌకిక జీవులు, సాధనలో అప్పుడే అడుగుపెట్టిన సాధక జీవులలో కూడా ఉండే మనోమాలిన్యం ఏంటి? కోరికలు, కర్మ, కోరికల వలన కర్మ, వాటి మీద దాని మీద ఆసక్తి, కర్మ మీద ఆసక్తి, కర్మ ఫలాల మీద ఆసక్తి ఉంటుంది. కారణం కోరిక మూలాన్ని, కోరిక మూలాన్ని కర్మ, కర్మ మూలాన్ని కర్మఫలం. కర్మ మీద, కర్మఫలం మీద ఆసక్తి అజ్ఞానం, అహంకారం మూలాన్ని చాలా సహజంగా మనుషుల్లో ఉంటుంది. కానీ జ్ఞాననిష్టను సిద్ధింపజేసుకున్న మహాత్ముల దగ్గర ఉండదు, అది కోరికే ఉండదు. ఇంకా కర్మ, దాని ఫలితం మీద ఆసక్తి ఎక్కడ ఉంటుంది అంటే భగవానుడు కర్మ, దాని యొక్క ఫలితం మీద ఆసక్తి ఉండకూడదని ఒక యాక్షన్ ఐటమ్స్ని ఇస్తున్నారన్నమాట. యాక్షన్ ఐటమ్ని ఇచ్చి తర్వాత సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు అంటున్నారు. మళ్ళీ సంసారం అంటే ఇక్కడ అత్యున్నతమైన సమన్వయం, తాను అజ్ఞానవశాన దేహతాదాత్మ్యంతో, అహంకారంతో, తనున్న జీవభావనతో సమస్త కర్మలకి తన కర్తృత్వం వహించుకుంటమే సంసారం. లోకంలో సంసారం అంటే నిజమైన సాధనాపరమైన సమన్వయం ఇది. అంటే జీవభావమే సంసారం, అహంకారమే సంసారం, దేహ తాదాత్మ్యం, పంచకోశ తాదాత్మ్యమే సంసారం. దాని మూలనే సమస్త కర్మలకి తనను తాను కర్తను చేసేసుకుంటాడు. ఆ కర్తృత్వ భావనే సంసారం. ఇక్కడేమంటున్నారు స్వామి? సంసార ఆశ్రయరహితుడే అంటే అజ్ఞానాన్ని ఆశ్రయించకుండా అని. అంటే అజ్ఞానమే సంసారం. సంసార ఆశ్రయరహితుడే అంటే అజ్ఞానాన్ని ఆశ్రయించకుండా, సంసారాన్ని ఆశ్రయించకుండా అంటే అజ్ఞానాన్ని ఆశ్రయించకుండా పరమాత్మ ఎందే నిత్యతృప్తుడైన పురుషుడు అంటున్నారు. ఆ స్థితి ఎవరికి దక్కుద్ది? భగవానుడికే చెల్లుది అది. ఆ భగవానుడి యొక్క హృదయాన్ని అనుభవైకం చేసుకున్న మహాత్ములు, జీవన్ముక్తులు, సద్గురువులకే చెల్లది. ఏది? పరమాత్మ ఎందే నిత్యతృప్తుడై ఉండడం అంటే
భక్తి భావనను సూచిస్తూ చెప్తున్నారు ఇక్కడ. ఆత్మభావనతో, స్వస్వరూప భావనతో తన యొక్క స్వస్థితిలందు నిరంతరం రమిస్తూ ఉండటం అని భగవానుడి హృదయం. భక్తి భావనతో చెప్తే పరమాత్మ యందు నిత్యతృప్తుడైన భగవంతుడిని అహేతుకమైన భక్తితో నిరంతరం స్మరిస్తూ ఆ నిరంతరం భగవచ్చింతనలో ఉండటం అనే కోణం వస్తున్న పరమోన్నతమైన సమన్వయం జ్ఞానపరంగా చేసుకుంటే స్వస్వరూప జ్ఞానాన్ని పొంది ఆ స్వస్వరూప అనుభవాన్ని పొందుతూ ఉండే జీవన్ముక్తుడిగా ఉంటే అని ఇక్కడ భగవానుడి హృదయం. అంటే సంసారాన్ని, అజ్ఞానాన్ని ఆశ్రయించకుండా పరమాత్మ యందు నిత్యతృప్తుడైన పురుషుడు అంటే తన యొక్క స్వస్వరూప అనుభవంతో ఉన్న పురుషుడు అని. లేదంటే భక్తిభావంతో చెప్పుకుంటే భగవంతుడి యొక్క కరుణను పొంది భక్తిని సిద్ధింపజేసుకున్న స్థితిలో అటువంటి వారు ఈ ఎన్ని కర్మలలో వాడు ఉన్నప్పటికీ వాడు ఆ కర్మలకు కర్త కాడు అంటున్నాడు. ఎలా అవుతారు అంటే జ్ఞాని యొక్క స్థితిని మరలా రెట్టించి చెప్తున్నారు. జ్ఞాని అంటేనే, మహాత్ముడు అంటేనే, భగవానుడు అంటేనే ఏకాత్మ భావనతో తన విశ్వదేహాన్ని పోషించుకుంటున్నారు. రెండు లేవు. అందుకని కర్మ ఉంటే అక్కడ కర్తృత్వం ఉంటుంది, అక్కడ కర్మే లేదు, కర్తృత్వం ఏముంటుంది అంటే ఆ స్థితిని అంతర్లీనంగా భావన చేయమని చెప్పి, సిద్ధించుకోమని చెప్పి భరోసాని ఏమిస్తున్నారు సాధకుడికి. నువ్వు ఈ విధమైన సాధనామయమైన జీవనాన్ని గడిపితే ఎన్ని కర్మలు చేసినా నీకు కర్తృత్వం అనేది కలగదు అంటే దాన్ని మహాపురుషుడితో పోల్చి చెప్తున్నారు. మహాపురుషులకి ఎన్ని కర్మలు నిర్వర్తించినా వాటికి ఆ కర్మలకు కర్త కారు వారు అంటున్నారు. చాలా సహజంగా కర్మలకి కర్త కాకుండా ఉంటారు వారు. ప్రయత్నం కూడా ఏముండదు అక్కడ. అంటే ఇక్కడ స్వామి కాస్త ప్రయత్నాన్ని సూచించి చెప్తున్నట్టుగా చెప్తున్నారు. ఏది కర్మల్ని, వాటి ఫలాల ఆసక్తిని వీడి సంసారాన్ని ఆశ్రయించకుండా పరమాత్మ యందే నిత్యతృప్తుడై ఉంటే వాడు ఎన్ని కర్మలలో ఉన్న తగులు నిర్వహిస్తున్నప్పటికీ వాటికి కర్త కాడు అని చెప్పి సాధనాపరమైన సూచనని సూచించి ఆ పై విధంగా నువ్వు స్వధర్మాన్ని ఆచరిస్తే కర్మలకి కర్తవ్య అవ్వకుండా ఉండే కౌశల్యం నీకు లభిస్తుందని చెప్పి సాధనాపరమైన సూచన చేస్తున్నారు. నిజంగా ఆ స్థితిని ఉన్నప్పుడు ఇక కర్తృత్వ భావనే అనేది అప్రస్తుతం అయిపోతుంది ఆ జ్ఞాననిష్ట అనుభవైక స్థితిలో. కానీ సాధనామయంగా చెబుతూ దానిని సిద్ధించుకో. అప్పుడు నీకు కర్తృత్వ భావన అనే భయం నీకు ఏదైతే ఉందో కర్మ బంధిస్తుంది. దానికి కారణం కర్తృత్వ భావన. కర్మ చేస్తేనే కర్తృత్వ భావన వస్తుంది కదా, కర్మనే వదిలిపెడితే దానికి గొడవే ఉండదు కదా అని అంటున్నావు నువ్వు. నిత్య కర్మలు, కర్తవ్య కర్మలను వదిలిపెడితే అది పరధర్మం అవుతుంది. చేయవలసిన పనిని వదిలిపెడుతున్నావు కాబట్టి దానిని ఆచరించడమే స్వధర్మం అవుతుంది. స్వధర్మం ఆచరించడమే శాస్త్రసమ్మతం, వేద విహితం. కాబట్టి నేను అలాగే ఆచరిస్తాను. కాబట్టి అది ఆ స్వధర్మాన్ని ఆచరించకపోతే విశ్వం ఎన్నో జీవులు చనిపోతాయి. అప్పుడు నేను దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది అని ఇంతకుముందు చెప్పున్నారు. అలాగే నీవు స్వధర్మం ఆచరించకపోతే నీవు, నీ కుటుంబం, నీ మీద ఆధారపడిన సహజం సృష్టి చక్రం దెబ్బతింటుంది. అందుకని నిత్యకర్మలు, కర్తవ్య కర్మలు అది తప్పించుకుని వెళ్ళకూడదు. అవి పరధర్మం పాలైపోతావు. అప్పుడు స్వధర్మం కింద భావించి దాన్ని ఆచరించవలసిందే. అందుకు అది నీకు బంధాన్ని కల్పించేది కాదది. కానీ నీ అనుమానం, భయం సహజం ఈ స్థితిలో, ఈ చైతన్య స్థాయిలో సాధకుడుగా అడుగులు పెట్టిన స్థితిలో. దానికి నేను చెప్పినట్టుగా ఈ కోరికలు లేకుండా, కోరికతో కర్మల మీద ఆసక్తి లేకుండా, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా, ఈ సంసారాన్ని ఆశ్రయించకుండా పరమాత్ముడు భగవంతుడు యందు నిత్యతృప్తుడు అయి ఉండని భక్తిభావంతో చెప్తూ జ్ఞానభావనతో జ్ఞాననిష్టను సిద్ధింపజేసుకుని స్వస్వరూపానందాన్ని అనుభవాన్ని పొందు. అప్పుడు అజ్ఞానాన్ని ఆశ్రయించిన వాడు అవ్వవు, నీ స్వస్వరూపాన్ని ధారణ చేసిన వాడు అవుతావు. అప్పుడు ఎన్ని కర్మలు నిర్వర్తించినా నీవు కర్తవు అవ్వవు. అప్పుడు
అని చెప్పి సాధనా సూచనలు చేసి భరోసా ఇస్తున్నారు స్వామి. అంటే భగవానుడు గ్రౌండ్ లెవెల్లో ఇస్తున్న సాధనా సూచనలు ఏమని గ్రహించాలంటే, శాస్త్ర సమ్మతమైన కర్మలను ఆచరించు, వాటిని కోరికలతో ఆచరించకు, అలాగే ఇవి ఎందుకు ఆచరిస్తున్నామంటే జ్ఞానాన్ని సంపాదించడానికి ఇవి ఆచరిస్తున్నానని ఎరుకతో చెయ్యి. తర్వాత ఈ కర్మలో వాటి ఫలితాల యందు ఆసక్తితో ఉండకు. ఈ ఈ సంసారమయమైన లౌకిక జగత్తు వెంబట పట్టి పోకు. పరమభక్తి భావనతో, శరణాగతి భావనతో కర్మలను ఆచరించు. ఇవన్నీ చేసుకుంటూ యజ్ఞమయమైన జీవనం, అంటే భగవంతుడి యొక్క కృపను పొందడానికి భక్తిమయమైన యజ్ఞం, నిష్కామ కర్మ చేసి చిత్తశుద్ధిని సాధించడానికి కర్మమయమైన యజ్ఞం, తన యొక్క స్వస్వరూపాన్ని అనుభవైకం చేసుకునే జ్ఞానమయమైన యజ్ఞం. దీన్ని లక్ష్యంగా పెట్టుకుని శాస్త్రసమ్మతమైన కర్మలు కోరిక లేకుండా, ఫలాసక్తి లేకుండా, ఆసక్తి లేకుండా చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు కర్మ అనేది బంధించదు, కర్తృత్వ భావన అనేది రాదు, అకర్తగా ఉంటావు. అటువంటి వాణ్ణి పండితుడని జ్ఞానులు అంటారు. అంటే నా ద్వారా నువ్వు నిర్ధారించబడతావు అని చెప్పి భగవానుడు సూచన చేస్తున్నారన్నమాట. భగవానుడు తపనంతా కూడా స్వధర్మం ఆచరింపజేయటం, అదే సాధన, అదే జీవిత గమ్యాన్ని చేరుస్తుంది అని భగవానుడు హృదయం. అంటే చెయ్యవలసిన పనుల్ని చేయించేలా చూడటం, చెయ్యకూడని పనులను మానిపించటం, చెయ్యవలసిన పనుల్ని కౌశల్యంతో సక్రమంగా త్రికరణ శుద్ధితో చెయ్యటం. ఈ 3 కోణాల్లోనే భగవంతుడి యొక్క పరితపనంతా. అంటే అర్జునుడు నేను కర్మను వదిలిపెడతాను అని కూర్చున్నాడు. అంటే పరధర్మం చార్ట్లో రైట్ సైడ్ పడిపోవడానికి సిద్ధపడిపోయాడు. చేయవలసిన పనిని మానివేయడానికి సిద్ధపడ్డాడు. అది చేయవలసిన పని అని తను అనుకోవట్లా, అది అధర్మం అని అనుకుంటున్నాడు. భగవానుడేమో అది పరమధర్మం, క్షత్రియ ధర్మం, అధర్మాన్ని నువ్వు సంకల్పించకుండానే, నీకు ఏ విధమైన కోరిక లేకుండానే అధర్మాన్ని పెకిలించి వేసే అవకాశం నీకు దక్కిందంటే అది భగవంతుడి ప్రణాళిక, విశ్వ ప్రణాళిక, సచిదానంద ప్రణాళిక. అది అందులో భాగం పంచుకునే అదృష్టం నీకు వచ్చింది. నీకు ధర్మం ఏదో అధర్మం ఏదో అనేది నీకు తెలియట్లేదంటే అది నీ అజ్ఞానం. దేహతాదాత్మ్యమైన నీ అజ్ఞానం, అహంకారం మూలాన్ని నీకు వివేచనా శక్తిని కోల్పోయావు అని చెప్పి భగవంతుడు అనేక విధాలుగా ఆ జ్ఞానాన్ని అంతర్లీనంగా, జ్ఞానస్థితిని అంతర్లీనంగా సూచిస్తూ ఆ గమ్యస్థితి, స్థితప్రజ్ఞుడి స్థితి, స్వస్థితి, భగవానుడి స్థితి సూచిస్తూ దాన్ని గమ్యంగా చూపెట్టి సాధన మైలురాళ్ళని చైతన్య స్థాయిని బట్టి దాటించే ప్రయత్నం అడుగడుగునా చేస్తున్నారు స్వామి. అంటే మనకి అధర్మం అని అనిపించేది భగవానుడు పరమధర్మం అని అంటున్నారు, మనకు ధర్మం అని అనిపిస్తున్నది భగవానుడు పరమ అధర్మం అని అంటున్నారు. అంటే ఉన్నది ఏకాత్మయే, ఆ వివేచన చేసేది కూడా ఏకాత్మయే. మరి అది వివేచనా శక్తిని కోల్పోయింది కాబట్టి మనం ధర్మాధర్మ విచక్షణను కోల్పోయాం. దానికి కారణం అజ్ఞానం. భగవానుడి దగ్గర ఉన్నది మన దగ్గర లేనిది జ్ఞానం. అంటే ఇక్కడ జ్ఞానానికి కప్పిన పొర మన అహంకారం. అందుకని భగవానుడు ఆ అహంకారాన్ని అనే పొరను తీసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ధర్మాధర్మ విచక్షణ కోల్పోయాడు అర్జునుడు. ధర్మం ఏదో అధర్మం ఏదో తెలియట్లేదు. అంటే తన యొక్క బుద్ధి సూక్ష్మత, విచక్షణను కోల్పోయింది, శక్తిని కోల్పోయింది. దానికి కారణం ఈ అజ్ఞానం, దేహతాదాత్మ్యమైన అహంకారం. దానిని వివరంగా, కూలంకుషంగా, విశేషంగా వివరిస్తూ ఒక్కొక్క పొర ఒక్కొక్క ముడి విప్పుతున్నారన్నమాట స్వామి. అంటే కర్మ అనేది తప్పించలేనిది,
కర్మ అనే పేరు సాధనామయంగా నీకు చెప్పవలసి వస్తుంది కాబట్టి నేను వాడుతున్నాను తప్పితే నా దృష్టికోణంలో కర్మ అనేదే లేదు. ఎందుకంటే ఏకాత్మ సచిదానంద నా విశ్వదేహాన్ని నేను సాక్షి మాత్రంగా వీక్షిస్తూ పోషించుకుంటున్నాను. అది నా కర్తవ్యంగా భావిస్తున్నాను. అందుకని నాకు కర్మ లేదు, తద్వారా కర్తృత్వ భావన లేదు. ఇంకా కర్మబంధం ఏంటి? అందుకని ఆ స్థితిని పొందిన వారు పండితులు, జ్ఞానులు. నువ్వు ఆ స్థితిని సాధించడానికి సాధన చేయి. అప్పుడు నీకున్న కర్మ పట్లున్న భయం, కర్మబంధం పట్లున్న అలజడి అనేది అసలు అప్రస్తుతం. అది నీ అజ్ఞాన కారణం చేత నీకు కలిగిన భ్రమే అని గుర్తెరిగి బుద్ధి విచక్షణని శక్తిని మళ్ళీ కూడదీసుకుని శక్తిని పొంది నీకు ధర్మాధర్మ విచక్షణనిస్తుంది. అప్పుడు నువ్వు చేయవలసిన పనులు మానవు, చెయ్యకూడనివి నిష్కర్షగా వదిలిపెడతావు. చేసే పనులు కౌశల్యంతో నేర్పుగా చేస్తావు. అప్పుడు మాత్రమే నీ సాధన పురోగమిస్తుంది. అప్పుడు మాత్రమే స్వధర్మాన్ని ఆచరించడమే సాధన. ఆ సాధనే నిన్ను జీవిత లక్ష్యానికి చేరుస్తుంది అని భగవంతుడు హృదయాన్ని గ్రహించాలి. అంటే ఆ మసక చీకటిలో తాడును చూసి పామని భయపడి గజగజలాడిన మనుష్యుడి తీరే అజ్ఞానంలో ఉన్న లౌకిక జీవితం నుంచి అప్పుడే సాధన వైపు అడుగులు పడి అర్జునుడున్న స్థితియే సాధకుడున్న స్థితి. అంటే అక్కడ నిజానికి భగవంతుడి యొక్క స్వస్వరూప స్వధర్మం అనే విశ్వదేహ పోషణయే ఉన్నది ఆ తాడు. కానీ ఈ అజ్ఞాన అహంకారం చేత అది కర్మగా కనపడి దాని దగ్గరికి వెళ్తే, దాన్ని ఆచరిస్తే కర్మబంధం అనే పాము చేత కరిపించుకోవడం అవుతుందేమో అనే భయంతో గజగజలాడిపోతున్నాడు అన్నమాట సాధకుడు అర్జునుడు. భగవానుడు దీపాన్ని చూపించి స్పష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నది తాడే కానీ పాము కాదు. నీ ఆలోచనలన్నీ కూడా అర్ధరహితం. భ్రమచేత, ఆ మసక చీకటి చేత నీకు ఆ భావన కలిగింది. అందుకని ఆ మసక చీకటిని తొలగించుకుంటే అక్కడ ఉన్న వస్తువు యొక్క స్పష్టత నీకు వస్తుంది. అందుకని నా మాట మీద విశ్వాసం ఉంచి భౌతిక దేహాన్ని ధరించిన ఏ జీవుడైనా నిత్యకర్మలు, కర్తవ్య సంబంధ కర్మలనే కర్తవ్యం, స్వధర్మం ఆచరించక తప్పదు. దానిని యజ్ఞమయమైన జీవనాన్ని గడుపుతున్నట్టుగా కోరిక లేకుండా, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా నిర్లిప్తుడుగా ధర్మ నిర్వహణ కింద కర్మను చెయ్యి. అప్పుడు అది కర్మ కాదు, కర్తవ్యం అవుతుంది. నీవు నాకు చేస్తున్న విశ్వదేహానికి నీవు అందిస్తున్న సేవ అవుతుంది. ఇంకా ఉన్నతంగా మాట్లాడుకుంటే నీ విశ్వదేహాన్ని నీవు పోషించుకుంటున్నట్టు అవుతుంది అని చెప్పి భగవానుడు పరిపరి విధాల ఆ సాధకుణ్ణి, అర్జునుణ్ణి స్వధర్మం ఆచరింపచేసే సూచనలు చేస్తున్నారని గ్రహించాలి. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.